నేడు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రిలో ఉత్తర ద్వారం నుండి వైకుంఠ రాముడిగా స్వామివారు దర్శనమిచ్చారు. గంటల సవ్వడులు, ధూపపు పొగల నడుమ తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు గరుడ వాహనంపై సాక్షాత్తు వైకుంఠ రాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై సీతాదేవి, రాజాదిరాజ గజవాహనంపై లక్ష్మణస్వామి, హనుమంత వాహనంపై వారితో పాటు గోదాదేవి, నమ్మల్వార్లు, రామానుజ స్వామివార్లు ఇతర వాహనాల్లో కొలువతీరారు. నయనానందకరంగా సాగిన ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణతో పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.